ఉంటుంది అనుకుంటారు, కానీ గోల్కొండ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. సో దాని గురించి అయితే నేను మీకు యాక్చువల్లీ గ్లో మ్యాప్ ఉండే ఉంటుంది. అన్నవరం సినిమాలో అన్నవరం అని తప్పట్లు కొడతారు కదా, సేమ్ అండి. సో చరిత్రలు చెప్తున్నాయి. సో మనం గోల్కొండ దగ్గరికి వెళ్తే రాతితో కట్టబడిందండి. ఎత్తు గోడలు స్నానాలు చేసేది ఇదే చెప్పా కదా, షామీర్ కోట అని. వెళ్తే మాత్రం పాయింట్ టు పాయింట్ విజిట్ చేయండి, క్లియర్గా చూడండి. మనం పెట్టే 10 రూపాయలైనా 25 రూపాయలైనా వర్తబుల్గా చూసిరండి. అనే కార్యాగారానికి అయితే వచ్చేసాం, చూసారు కదా. సో బ్యాడ్ స్మెల్ అనమాట, మామూలుగా ఉంది అండి. సో పైన కనిపిస్తుంది కోట, దాన్ కోట అంటారన్నమాట దాన్ని. చూసారా పెరంగ్, అవి సిమెంట్తో తయారు చేసినవి కాదండి, అది ఒరిజినల్. సో అలా రాయి మీద అలా పెట్టించారు వాటిని. చూసారు కదా పెరంగులు అయితే ఎలా ఉన్నాయో, సో ఒరిజినల్ అనమాట. క్లియర్గా చెప్పాలంటే 1687 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తినప్పుడు సమయంలో ఇంక ఫారినర్స్ ఎక్కువ అండి, చాలా అంటే చాలామంది వస్తున్నారు. సో నేను వెళ్ళిన ఏరియా అంటారనమాట, అక్కడ సౌండ్ చేస్తే ఇక్కడ వినిపిస్తుంది అనమాట. సో వైబ్రేషన్స్ అలా ఉంటాయి అనమాట, సౌండ్స్ వాళ్ళు డిజైన్ చేశారు అలా అప్పట్లో, మామూలు ఇంజనీర్లు కాదు వాళ్ళు. చూసారా హైదరాబాద్ సిటీ ఎలా ఎంత క్లియర్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది గోల్కొండ మొత్తం కింద పాటలకు దారి ఉంటుంది ఇటు నుంచి, అది కూడా చూద్దాము. రామాదాసు బందీగాన. సో బందీగాన లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్దాం, అది కూడా చూద్దాము. చూసారు కదా 1967లో స్థాపించబడింది అన్నమాట బందీగాన. ఇది ఈ బందీగాన లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూసారా బందీగాన అంటే జైలండి, కొండలో అసలు ఎన్ని తలుపులు, వామ్మో మామూలుగా లేదనమాట. అనుకుంటున్నారు, ఏం కాదు, అది సింపుల్ రాయి అనమాట. ఎంత చల్లగా ఉందంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. పెరంగు చూసారా మామూలుగా లేదు, ఐరన్ పెరంగ్ అనమాట. మనం అందరూ చూసిన రాతి పెరంగులు ఐరన్ పెరంగ్